49 అన్ని బ్రాంచెస్ లో 25 to 50% డిస్కౌంట్ నడుస్తోంది. వెంటనే సంప్రదించండి 49. హైదరాబాద్ కి వచ్చాం సార్ బతుకు తెరువు కోసం అని. అయితే నేను 4 ఇళ్లలో పని చేసుకుంటూ బతుకుతాను మేడం. మా ఆయన ఆటో నడుపుతూ ఉంటారు సార్. నువ్వు ఇళ్లలో పని చేస్తారా? అవునండి. మేడం గారేమో సాఫ్ట్వేర్, ఆమె అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ కు కూడా వెళ్తూ ఉంటారు. ఇక్కడ హాల్లోనా వేరే చోట ఎక్కడనా? అక్కడే సార్, హాల్లోనే భోజనం అయిపోయింది సార్, తిన్నారు. సో ఏదైతే జరగకూడదో జరిగిందా అమ్మా? జరిగిపోయింది సార్. ఇతను వెళ్ళిపోతున్నట్టుగా నీకు తెలియదా? డబ్బులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చారమ్మా? 2 లక్షలు ఇచ్చేస్తారు. అబ్బా, ఇంకా నా మీదే మేడం గారికి అనుమానం వచ్చి నన్ను అడిగారు. నన్ను కొట్టారు కూడా మేడం. నేను తీయలేదు మేడం అని చెప్పాను మేడం. సార్ ఇంకా నేను చచ్చిపోవడం తప్ప నాకు ఇంకా వేరే అవకాశం లేదు మేడం. ఒక చిన్న ట్రిక్ ప్లే చేద్దామమ్మా, తప్పదు, ముళ్ళుతోనే తీయాలి. సో నువ్వు అతనికి ఫోన్ కలుపు. కంప్లైంట్ ఇచ్చారు? మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా సార్, ఆ డబ్బులు ఎక్కడికి, ఏంటి, ఇంట్లో దొంగతనం జరిగిందని మేడం నా మీద కంప్లైంట్ ఇచ్చారు సార్. పోలీసులు వచ్చేస్తారు మా ఇంటికి. డబ్బులు అంటే ఏదో నీ అవసరాల కోసమని నేను ఇచ్చాను, కానీ దానికి ఏం సంబంధం? కాదండి, మీరు ఇందాక ఏదో కోఆపరేషన్ అన్నారు కదా, మరి ఏం కోఆపరేట్ చేసుకున్నారు ఒకరికొకరు? మీకు అవన్నీ ఏం అవసరం సార్? వాళ్ళు పని మనుషులండి. వాళ్ళ పని మనుషులు 100 రకాలు ఎన్నో చెప్తారండి. నేను ఒక ప్రొఫెషనల్, ఒక మంచి పేరు హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని. మరి మీ ఇంటికి పని కోసం వచ్చిన పిల్లతో మీరు బిహేవ్ చేసేది అదేనండి? ఇంటి పని వంట పని కాకుండా ఒంటి పనికి వాడుకున్నారు మీరు. మరి శ్యామల, ఒక పని చెయ్యమ్మా, మీ మేడంకి ఒకసారి లైన్ కలుపు. సరే, ఓకే, ఫోన్ కలపం. ఎలా పరిష్కరిద్దాం చెప్పండి. సరే, ఇప్పుడు రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నాం. పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఒక 4 ఇళ్లలో పని చేసుకుంటే తప్ప రోజు గడవని ఒక ఆమె, తన పేరు శ్యామల. ఒక 4-5 రోజుల నుంచి కూడా వస్తూ ఉంది ఆఫీస్కి. నేను డైరెక్ట్గా కూడా మాట్లాడాను. తన సమస్య నాకు చెప్పుకుంది. తెలుసో తెలియకో ఒక తప్పు జరిగింది, అది వెంటాడుతోంది. తనకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇళ్ళల్లో పని చేసుకుంటారు. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఉంటారేమో కలుద్దామని వచ్చేసింది తను. డాక్టర్ గారు ఇక్కడ ఉండరమ్మా అంటే, ఇట్లా అందమైన జీవితం ప్రోగ్రామ్ నేను చూస్తానమ్మా, ఈ ఎపిసోడ్ చూశాను, ఆ ఎపిసోడ్ చూస్తాను అన్నీ చెప్తా ఉంది. సరే, నేనే ఫోన్ చేసి డాక్టర్ గారితో నీతో మాట్లాడిస్తానని చెప్పానండి. ఒకసారి మాట్లాడతానండి. హలో. నమస్తే అండి, శ్యామల గారమ్మ మాట్లాడేది. అవును మేడం. నమస్తే అమ్మా, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా, మొన్న వచ్చి మీరు మాట్లాడారు కదా, సో నేను డాక్టర్ గారితో మాట్లాడిస్తానని చెప్పాను. ఈరోజు డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. మరి ఒకసారి మాట్లాడతారా మీరు? మాట్లాడతాను మేడం. ఓకే అమ్మా, సరే. నమస్తే అమ్మా శ్యామల. నమస్తే సార్. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి సమస్య అమ్మా? నేను నారపల్లిలో ఉండేదాన్ని సార్. అమ్మా సార్, నేను, నా భర్త, నా పాప పని కోసం అని చెప్పి హైదరాబాద్ కి వచ్చాం సార్ బతుకు తెరువు కోసం అని. అయితే నేను 4 ఇళ్లలో పని చేసుకుంటూ బతుకుతాను మేడం. నీ వయసు ఎంతమ్మా? నాకు 28 సంవత్సరాలు సార్. చిన్నదాన్ని. ఓకే. సరే, మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? మా ఆయన ఆటో నడుపుతూ ఉంటాడు సార్. నువ్వు ఇళ్లలో పని చేస్తారా? అవునండి. చెప్పు తల్లి, ఏమైంది? ఇంట్లో ఇబ్బందుల కోసమని 4 ఇళ్లలో పని చేస్తూ ఉంటాను సార్. ఏంటమ్మా సమస్య, ఏమైంది? ఒక అపార్ట్మెంట్ లో పనికి వెళ్తుంటే పక్కింట్లో కూడా ఉందమ్మా, అక్కడ కూడా పనికి కావాలంట అని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను మేడం. అప్పటి నుంచి 1 సంవత్సరం నుంచి ఒక ఇంట్లోకి పనికి వెళ్తున్నాను మేడం. ఒక 6 నెలలు అలా బానే ఉంది మేడం. ఎందుకంటే నేను పనికి వెళ్ళడం, సార్ ఏమో ఇంట్లోనే ఉంటారు, అమ్మగారేమో మేడం గారేమో సాఫ్ట్వేర్, ఆమె అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ కు కూడా వెళ్తూ ఉంటారు మేడం. అతను ఎందుకు ఇంట్లో ఉంటాడమ్మా? అతను పని ఏమీ చెయ్యరండి, ఇంట్లోనే ఉంటారు సార్. ఆయనకి వండి పెట్టడానికి అని చెప్పి మేడం పని చేయడానికి, ఆయన వంట చేయడానికి అని చెప్పి నన్ను పనిలో పెట్టారండి. సో ఇంటి పని వంట పని 2 మీరే చూసుకునేవారు? అమ్మగారుని సారు ఇద్దరు కూడా నిన్ను మంచిగానే చూసుకునేవారు? బాగా చూసుకునేవారు సార్. ఏదైనా కావాలన్నా సార్ కూడా, ఏమన్నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అని ఏమన్నా చెప్తే సార్ కూడా ఇట్లా డబ్బులు ఇవ్వడం, పాపకి ఏమైనా పట్టుకెళ్ళము అని చెప్పడం, ఇట్లా అంతా బానే ఉండేది సార్. అమ్మగారు కూడా చాలా బాగా చూసుకునేవారు సార్. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? లేరు మేడం. అతనికి వయసు ఎంత ఉంటదమ్మా? అతనికి ఒక 40 అట్లా ఉంటుంది అనుకుంటా. 40 years, కానీ పిల్లలు లేరు? లేరు సార్.
సార్ మాత్రం ఇంట్లో డ్రింక్ చేస్తూ కొంచెం అప్పుడప్పుడు అదుకులాగా కోపంగా ఇట్లా కొంచెం ఉంటారు సార్. ఒకటి అతనికి ఉద్యోగం లేదు, రెండోది అతను డ్రింక్ చేస్తారు, మూడోది అతని వయసు 40 సంవత్సరాలు, వాళ్ళకి పిల్లలు లేరు. అవును సార్. అయితే సడన్ గా ఏమైందో తెలియదు, ఒక రోజు సార్ కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాను అంటే కూర్చోమంటే కూర్చున్నాను మేడం. అప్పుడు మేడం లేరా? అప్పుడు మేడం లేరు. ఓకే. మేడం నైట్ షిఫ్ట్ కి వెళ్ళారు మేడం. ఎప్పుడు ఉండేవాళ్లే కదా, బాగా మాట్లాడతారని చెప్పి ఇంకా ఆ రోజు నేను కూడా టైం అవుతున్నా కూడా ఉన్నాను మేడం అక్కడే. సార్ ఇట్లా మాట్లాడాలి అని ఏదో అంటే సార్ అలాగే సార్ అని చెప్పి నేను ఇంకా అక్కడ కూర్చొని సార్ ఏదో చెప్తుంటే మాట్లాడుతూ యూజువల్ గా శ్యామల గారు ఏ టైం కి మీ పని అయిపోయేది, ఏ టైం కి మీరు రిటర్న్ అవ్వాలి? అంటే సార్ నేను సార్ కి వంట చేసి 6 గంటలకు వచ్చి ఆయనకి వంట చేసి భోజనం పెట్టేసి నేను 8 గంటలకు అలా వెళ్ళిపోవాలి సార్. 8 PM అమ్మ, ఈవినింగ్ 8 o'clock. అవును సార్. సో బాగా చీకటి పడిన తర్వాత వెళ్తాం. మీ అమ్మగారు ఎన్నింటికి వచ్చేవారు ఆవిడ? నైట్ షిఫ్ట్ ఉంటే మాత్రం రావట్లేదు అని చెప్తే ముందుగా చెప్తే ఆ రోజు కొంచెం ఎక్కువ టైం ఉంది సార్ కి భోజనం పెట్టేసి అప్పుడు నేను వెళ్ళేదాన్ని సార్. యా గాట్ ఇట్. సో ఆ రోజు అయితే మాత్రం నాకు మనసులో బాగాలేదు, దగ్గర కూర్చోమంటే కనుక టైం అయిపోయినా కూడా మీరు అక్కడ కూర్చున్నారు, మాట్లాడారు. అవును సార్. ఎక్కడ, హాల్లోనా వేరే చోట ఎక్కడనా? అక్కడే సార్, హాల్లోనే. భోజనం అయిపోయింది సార్, తిన్నారు, మాట్లాడాలి కూర్చోమ్మా అంటే కూర్చున్నాను సార్. నేను మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు పిల్లల కోసం అని ఆలోచించి నా పాపకి అది ఇది ఇవ్వడం వల్ల నేను కూడా ఆయన మంచి వాళ్ళే అన్న ఉద్దేశంతో ఇంకా ఆ రోజు కొంచెం లేట్ అయినా కూడా ఉన్నాను సార్. నేను అక్కడే ఉన్న తర్వాత మాట్లాడుతూ నాకు మనసు ఏం బాగాలేదు అలా ఇలా అని చెప్పి కొంచెం తప్పుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు మేడం. అంటే తప్పుడుగా ప్రవర్తించడం అంటే ఏంటి? అప్పుడు తాగి ఉన్నారా, మాత్రం డ్రింక్ చేసి ఉన్నారా? చేశారు సార్. అంటే ఇంకా ఏం జరిగిందమ్మా, అడగచ్చా మిమ్మల్ని? అంటే ఆయన ఒంటి మీద చేయడం అలా చేస్తున్నారు సార్. మరి మీకేమనిపించిందమ్మా? తప్పు అనిపించి మరి మీరు చెప్పాను సార్ రెసిస్ట్ చేయలేదా, ఆపటం? సరే అదేం సార్ అలా చేస్తున్నారు, తప్పు సార్ ఇది అని చెప్పి అంటుంటే లేదు కొంచెం అర్థం చేసుకో, నేను కొంచెం బాధలో ఉన్నాను అలా ఇలా అంటుంటే నేను ఎంతగానో ప్రయత్నించాను సార్. ఎంత ప్రయత్నించినా కూడా ఆయన వినిపించుకోలేదు సార్ ఆ రోజు. సో ఏదైతే జరగకూడదో జరిగిందా అమ్మా? జరిగిపోయింది సార్. ఆ తర్వాత నేను ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయి ఇంకా నేను తర్వాత రోజు పొద్దున కూడా రాలేదు సార్ పనికి. అమ్మగారు ఫోన్ చేశారు, మేడం ఫోన్ చేసి ఏమ్మా ఎందుకు రాలేదు, ఇంత టైం అవుతుంది అన్న కూడా నేను ఏదో సాకు చెప్పాను. కానీ మళ్ళీ ఫోన్ చేసి నువ్వు రా, జరిగింది ఏదో జరిగిపోయింది అదంతా వదిలేసే, మనసులో పెట్టుకోవద్దు, నువ్వు ఎప్పటిలాగే రా అంటే ఇంకా నేను తప్పక వెళ్ళాను సార్. ఆ రోజు మరుసటి రోజు వెళ్ళాను, సార్ ఏమో మామూలుగానే ఉన్నారు, ఏమీ జరగనట్టు. మేడం ఏమో వెళ్ళిపోయారు, సార్ అంటున్నారు ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు ఇదంతా మర్చిపో, ఎవరికి ఏమి చెప్పొద్దు అని చెప్పి మేడంకి అసలు చెప్పొద్దు అని అన్నారు సార్. మేడం చెప్పొద్దు అన్నారు, నిన్ను మనసులో తీసేయమన్నారు, ఏమీ లేనట్టే మాట్లాడుతున్నారు. అవును సార్, అసలు ఏమి జరగనట్టే మామూలుగానే ఉన్నారు సార్. క్షమాపణ అడగటం గానీ, సారీ అని చెప్పడం గానీ ఇదేం లేదు. అంటే జరిగిపోయింది కదమ్మా, ఇంక జరిగిందని మార్చలేం కదా, ఇంక వదిలేసే ఇక్కడతో, ఇంకెవరికి చెప్పకు, తప్పైపోయిందిలే, ఇంకా నువ్వు ఇద్దరం కలిసి తప్పు చేశాం కదా అన్నట్టుగా మాట్లాడారు సార్ ఆయన. అదే అతను అవసరానికి ముందుకు వచ్చి నీ అవసరం కూడా తీరినట్టు మాట్లాడాడు. అవును సార్. సరే తర్వాత ఏమైందమ్మా? 1 month అయిన తర్వాత సార్ వెళ్ళిపోయారు. వెళ్లే ముందు నీకు ఇంత అమౌంట్ ఇస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, నీకు ఖర్చులు ఉంచుకొని పరిస్థితి బాగాలేదు కదా, నువ్వు ఈ విషయం ఇంకెవరికి చెప్పకు అని చెప్పి అన్ని డబ్బులు ఇచ్చారు సార్. ఏంటి శ్యామల, ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే మేడం ఆయన జాబ్ కోసం వెళ్ళిపోయారు ఏంటి అనేది నాకైతే చెప్పలేదు మేడం, కానీ ఆయన మాత్రం ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయారు. అంటే మీ మేడంకి ఆయనకి ఏమన్నా మధ్య డిస్కషన్ కానీ అలాంటిది ఏమన్నా విన్నారా మీరు? అవుతుంది మేడం, వాళ్ళు రోజు తిట్టుకోవడం ఇట్లా అరుచుకోవడం ఇలా జరుగుతుంది. అంటే సార్ ఏమో కోవిడ్ టైంలో ఏదో బిజినెస్ పెట్టి లాస్ అయిపోయారంట మేడం. ఓకే. అందుకని ఆయన ఇంట్లో ఉంటున్నారంట. దానికోసం వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు, కానీ కొన్ని రోజుల నుంచి ఆయనకి ఆమెకి మధ్య గొడవ అన్నది కొంచెం పెద్దదిగా అయింది. మేడం గారు ఎప్పుడూ అరుస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, నువ్వేం పని చేయట్లేదు, డబ్బులు ఎట్లా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఇంట్లోనే ఉంటున్నావు అని మేడం అంటూ ఉన్నారు. ఇట్లా గొడవలు అవుతున్నాయి మేడం. కదమ్మా, ఇప్పుడు ఇతను వెళ్ళిపోతున్నట్టుగా నీకు తెలియదా? డబ్బులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు సార్. అబ్బా, ఎట్లా ఇచ్చారమ్మా? అకౌంట్ లో వేసారా, మీకు చేతికి ఇచ్చారా? చేతికి ఇచ్చారు మేడం. ఎందుకని అడిగావమ్మా? అడిగాను సార్, ఎందుకు సార్ ఇంత డబ్బులు ఇస్తున్నారు అంటే లేదు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు కదా అని చెప్పి అన్నారు సార్. నువ్వేమీ ఆశపడలే డబ్బుల గురించి?
లేదు సార్. అతనే ఇచ్చారు. అంటే అసలు అతనే ఆవిడకి తెలియదు ఇచ్చారు. కదా డాక్టర్ గారు. ఓకే, ఈ సంఘటన జరగడానికి డబ్బులు ఇవ్వడానికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? జరగడానికి మధ్య ఒక 1 month ఉంటుంది సార్. 1 month తర్వాత ఎందుకు ఇతను వెంటనే ఇవ్వలేకపోయాడు? ఇప్పుడు యూజువల్ గా ఏంటంటే ఇది కప్పిపుచ్చేసేయి, ఇది బయట ప్రపంచానికి తెలియకూడదు, లేదంటే నేను చేసిన తప్పుకి నేను డబ్బు ద్వారా తీరుస్తున్నాను నువ్వు అనుకోవద్దు అని చెప్పి కొద్ది గొప్ప పెడతారు. మరి 2 లక్షలు పెట్టాడు, కానీ నెల రోజుల వరకు గ్యాప్ ఎందుకు వచ్చింది? నాకేం తెలియదు సార్. 2 లక్షలు ఇచ్చి నువ్వు ఎవరికి చెప్పకు, మేడం గారికి కూడా చెప్పొద్దు అని చెప్పారు సార్. ఈ 1 month లో మళ్ళీ అతను నీ దగ్గర రావటం కానీ నీతో ఇంకో తప్పుడుగా ప్రవర్తించడం కానీ చేయలేదు. సో లేదు సార్. ఒక్కసారే అప్పుడే సార్. ఒక్కసారే జరిగింది. నువ్వు పని అయితే కంటిన్యూ అవుతున్నావు, అతను ఎందుకో తెలియదు నీకు చేతుల్లో డబ్బులు పెట్టి అక్కడి నుంచి మాయమయ్యాడు. అవును సార్. మేడం అయితే మామూలుగానే ఉందండి. బానే ఉన్నారు మేడం. పని మానేస్తే డబ్బులు రావు కదా మేడం, ఆ. అందుకని నేను పనికి వెళ్ళిపోతూనే అమ్మగారు డబ్బులు ఇస్తూ ఇలా బానే ఉన్నాం మేడం. అంటే మేడం కి తెలిసి ఇతను వెళ్ళిపోయాడా అనేది జయ గారి డౌట్. అది ఇది ఎవరికి తెలియదు కదా మూడో కంటికి. లేదు సార్. రైట్ ఓకే, క్యారీ ఆన్ అమ్మా. తర్వాత ఏమైందమ్మా? సార్ వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు ఉన్నారని నేను పనికి ఎప్పుడూ వస్తూ వెళ్తూ ఉండేదాన్ని సార్. కాకపోతే తర్వాత నుంచి సార్ మేడం గారు ఫోన్ లో మాట్లాడడం, డబ్బులు మిస్ అయిపోయడం, ఇట్లా ఎవరితోనో కొంచెం గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ నేను పని చేస్తున్నప్పుడు వినిపించే మేడం. డబ్బులు మిస్ అయినాయి. ఓకే, ఏమాత్రం మిస్ అయినది ఏమైనా తెలిసిందమ్మా? అంటే ఇంట్లో 6 లక్షల వరకు కనిపించట్లేదని చెప్పి మేడం గారు అంటూ ఉండేవారు సార్. నీకు ఇచ్చింది ఎంతమ్మా అతను? నాకు 2 లక్షలు ఇచ్చారు సార్. సో 2 + 4 టోటల్ 6 మిస్సింగ్ ఇంట్లో. అవును సార్. మరి అనుమానం ఎవరి మీద వచ్చింది ఆ మేడం గారికి? మేడం గారికి సార్ అడుగుంటారండి. అడిగితే సార్ ఏమో తీయలేదన్నారు, ఏమన్నారో మరి గట్టిగా ఫోన్ లో మాత్రం మాట్లాడుతూ ఉండేవారు సార్. నేను ఆ ఫోన్ విని సార్ ఇలా మేడం గారు అంటున్నారు, డబ్బులు కనిపించట్లేదు అంటున్నారు, ఏంటి సార్ నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి నేను ఆయనకి ఫోన్ చేస్తుంటే, అదంతా నీకు అనవసరం, నేను వెళ్ళిపోమని చెప్పాను కదా, నేను పని మానేయమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి సార్ నా మీద కోపడుతున్నారు సార్. నేను ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. అప్పుడప్పుడు ఫోన్ చేసినా సార్ ఇది పరిస్థితి అని చెప్పినా కూడా కట్ చేసేస్తున్నారు సార్ ఫోన్. నాకేమీ తెలీదు అనేటటువంటి విధంగా అతను సేఫ్ సైడ్ వెళ్ళిపోయాడు అతను. అవును సార్. ఓకే. తర్వాత మేడం గారు నేను సార్ తో మాట్లాడాక మేడం గారు కూడా అందరిని అడిగిన తర్వాత సార్ లేరు, ఇంకా నా మీదే మేడం గారికి అనుమానం వచ్చి నన్ను అడిగారు. నన్ను కొట్టారు కూడా మేడం. నేను తీయలేదు మేడం అని చెప్పాను మేడం. అయినా సరే మేడం వినకుండా నా మీద కంప్లైంట్ ఇచ్చారు మేడం, పోలీస్ కంప్లైంట్. అక్కడ వరకు వెళ్ళిందమ్మా. ఓకే, తర్వాత ఏమైందమ్మా? తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారండి. పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, నువ్వు తీసావంటే కదా, నువ్వు అక్కడ పని చేస్తున్నావు అంటే కదా, డబ్బులు మిస్ అయ్యాయంట, ఇలా అని చెప్పి అడుగుతున్నారండి. నువ్వేం చేసావమ్మా డబ్బుల్ని శ్యామల? ఆ డబ్బులు నేను నా భర్తకి ఇచ్చాను మేడం. మా అమ్మ వాళ్ళు ఇచ్చారు అని చెప్పి నేను అతనికి డబ్బులు ఇచ్చాను మేడం. సో నువ్వు నీ డబ్బులు కూడా మీ హస్బెండ్ యొక్క బ్రతుకు తెరువు గురించి ఇచ్చావు. అతను ఆటో కొనుక్కున్నాడు, ఆటో నడుపుతున్నాడు. ఆటో ఉండేదండి ముందు, ఆటో అమ్మేసి తర్వాత కార్ తీసుకున్నారు సార్. క్యాబ్ నడుపుతారు కదా సార్, అలా కార్ తీసుకొని కార్ నడపడానికి. మీలాంటి కుటుంబానికి 2 లక్షలు అంటే చాలా ఎక్కువ. మరి మీ హస్బెండ్ కి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు అతను ఆశ్చర్యపడలేదు? ఇదేంటి ఎప్పుడు లేదు? అడిగారు సార్, ఇంత డబ్బులు మనకి ఎక్కడవే, నీకెక్కడి నుంచి వచ్చాయి, నువ్వు పాచి పని చేసుకునేదాన్ని, నీకు ఇంత డబ్బులు ఎక్కడే అని అడిగారు సార్. మీ అమ్మ ఇచ్చిందని చెప్పు? అవును సార్, అమ్మ దగ్గర ఉన్నవి అమ్మాయి నాకు ఇచ్చింది, అమ్మ వాళ్ళు ఇచ్చారు అని చెప్తే ఇంకా ఆయన ఇంకేం అనలేదు సార్. అప్పుడు మీ అమ్మగారిని ఎంక్వైరీ చేయలేదు? ఏం అత్తమ్మ థ్యాంక్స్ 2 లక్షలు ఇచ్చారు, థ్యాంక్ యూ అని ఏదో ఒకటి చెప్తారు కదా యూజువల్ గా. ఎలాగ అతను రాగానే 2 lakhs తీసుకుని జోబులో పెట్టుకున్నాడు? ఇది మీ అమ్మగారు అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటారా మీ కుటుంబానికి? అమ్మ దగ్గర చిట్టీలు వేసాను, డబ్బులు దాచాను అని చెప్పాను సార్. సో నమ్మేశాడు అతను. మీ భర్త అయితే మంచోడేనమ్మా? మంచివారే సార్. అతనికి ఏ అలవాట్లు ఏమీ లేదు, ఆటో కొనుక్కున్నాడు, కార్ కొనుక్కున్నారు. ఓకే, అదే హ్యాపీగా నడుపుకుంటున్నారు. పోలీసులు ఎంక్వైరీలో ఏం తేలిందమ్మా? నిన్నే ఎంక్వైరీ చేశారా, మీ ఆయన కూడా ఎంక్వైరీ చేశారా? అప్పుడు ఇంటికి కూడా వచ్చారు సార్. ఇంటికి వచ్చి అడిగారు సార్, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇదేంటి పోలీసు వస్తున్నారు మన ఇంటికి, నువ్వేమో మీ అమ్మగారు ఇచ్చారని చెప్పావు డబ్బులు, ఇప్పుడు ఇదేంటి అని చెప్పి అడిగారు సార్. కాదమ్మా, ఇప్పుడు ఫైనల్ గా పోలీసులు ఎటువంటి ఆలోచనతో బయటకు వెళ్ళారమ్మా? వాళ్ళని నువ్వు జస్టిఫై చేయగలిగావా, సాటిస్ఫై చేసావా? నువ్వు వాళ్ళకి చెప్పినటువంటి మాటని మీ భర్త నమ్మారా? పోలీసులకి అదే చెప్పాను, నా భర్త కూడా అదే నమ్మారు. పోలీసులు వాళ్ళు కూడా నమ్మేసి వెళ్ళిపోయారు సార్. మళ్ళీ వస్తా అన్నారా? అంటే ఎంక్వైరీ నడుస్తుందా? అంటే మళ్ళీ ఎంక్వైరీకి వస్తాము, వస్తే మాకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు సార్. ఇంకా చిన్న మొత్తం కాదు మేడం. ప్లస్ ఏంటంటే ఇలా పోయిన సందర్భాల్లో ఏదో ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ చిట్టీలు వేసింది, ఎంత వేసింది, ఇవన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అంతే కదా, మరి డిపార్ట్మెంట్ పని డిపార్ట్మెంట్ చేయాలి కదా.
మరి ఇప్పుడు ఏంటమ్మా మరి అతనికి ఫోన్ చేసావా నువ్వు? పోలీసులు వచ్చి వెళ్ళిన వెంటనే నేను మళ్ళీ సార్ కి ఫోన్ చేశానండి. సార్ కి ఫోన్ చేస్తే సార్ ఫోన్ లిఫ్ట్ చేసి, నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, నేను పని మానేమన్నాను, ఇదే మాట మాట్లాడుతున్నారు మేడం. నేను పోలీసులు వచ్చారండి, మేడం గారు ఇలా నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని కూడా చెప్పాను సార్, చెప్పాను మేడం. నేను రికార్డ్ చేయవలసిందిరా అలాంటి మాటలు, ఇలాంటి వాళ్ళని అదేమంటే నిన్ను పని మానేమంటున్నారు. డాక్టర్ గారు అన్నట్లుగా రికార్డ్ చేయాలి. చేస్తే అసలు అటు తాట తీసుండేవాళ్ళం కదమ్మా. నువ్వు ఏమైనా చదువుకున్నావా? ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ సార్. శుభ్రంగా ఏ ఉద్యోగం చేసుకుండేది. సరేలే, మమ్మల్ని ఏ విధంగా హెల్ప్ చేయమంటావు? మరి పోలీసులు వచ్చే లోపు ఏదో ఒకటి జరగాలి, లేదంటే నీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది, నువ్వు జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీ సమస్య ఏంటి? నీ డైలమా ఏంటి? భయపడకు ఏడవద్దు, చెప్పమ్మా. ఇప్పుడు నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు సార్. నా భర్త చూస్తే నేను చేసిన తప్ప ఆయనకి చెప్పలేను. ఆ డబ్బులు ఎందుకు వచ్చాయని పోలీసులు, ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు అడుగుతున్నారు. ఆ డబ్బుల కోసం మాట్లాడదామంటే ఆ సార్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆయన ఫోన్ కట్ చేసేస్తున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. నేను ఒకరికి చెప్పుకునే పరిస్థితి కాదు సార్. నేను ముందు నువ్వు వెనకతలు గోయి, ఒప్పుకుంటే ఒక సమస్య, ఒప్పుకోకపోతే ఒక సమస్య. అవును సార్, ఇంకా నేను చచ్చిపోవడం తప్ప నాకు వేరే అవకాశం లేదు మేడం. ఒక డాక్టర్గా, ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు మీరు ఏ పని గురించి అయితే, నువ్వు చదువుకున్నటువంటి అమ్మాయి ఒక ఇంట్లోకి వెళ్తున్నావు, అక్కడ ఏంటంటే ఒక తాగేటటువంటి వ్యక్తి, పని చేయనటువంటి వ్యక్తి, భార్యతో పిల్లలకు అన్నటువంటి వ్యక్తి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఖాళీగా ఉన్నాడు. ఎప్పటికైనా కూడా ఆ వాతావరణం అనేటటువంటిది నీకు రిస్కీ అట్మాస్ఫియర్, సేఫ్ జోన్ కాదు కదా. అలాంటివన్నీ కూడా మరి రిస్కీ అట్మాస్ఫియర్ అని చెప్పి అలాంటి ఇంట్లోకి పని వాళ్ళే వెళ్ళరా అండి? డాక్టర్ గారు పని చేయటం తప్ప అంటే కనుక, చీకటి పడ్డ తర్వాత కూడా నువ్వు అక్కడ పని చేస్తున్నానని చెప్పినప్పుడు, పోనీ నీ భర్త దగ్గర నుంచి నీకు ఎటువంటి సమస్యలు, హ్యాపీ కుటుంబం ఇది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించవలసిన తీరు. అతను ఒకసారి ఆ తప్పు చేశాడు, డబ్బులతో వదిలించుకున్నాడు, పారిపోయాడు. ఈరోజు మా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే కనుక, ఈరోజు దొంగ కేసు నీ మీద పెట్టి పోలీసులు నీ పేక మీద కత్తి పెట్టారు కాబట్టి ఈరోజు వచ్చి ఇక్కడ ఏడుస్తున్నావు. ఒక భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నారు మీరు. ఒప్పుకుంటే ఒక సమస్య, ఒప్పుకోకపోతే సమస్య. పోలీసులన్నా శిక్షిస్తారు, భర్త అన్నా శిక్షిస్తాడు, ఎక్కడో చోట ఒక శిక్ష పట్టడం తప్పదు. ఏది పెద్ద శిక్ష అని ఆలోచించే పరిస్థితిలో మీరు మా దగ్గరికి ఎంత మానసిక వేదన కదా డాక్టర్ గారు. అవునమ్మా, ఈరోజు ఇది నీకు నాకు తెలుసమ్మా. ఈ అసలైనటువంటి సీక్రెట్ మేము పోయి మీ భర్తకు ఫోన్ చేసి, నీకు తెలీదా అయ్యా, మీ ఆవిడ ఇంతటితో కాదు అంత కూడా చేసింది, డబ్బులు ఒకటే తీసుకుని నీకు ఇవ్వటం కాదు, అదేమి నీకు వచ్చినటువంటి ఫ్రీ గిఫ్ట్ కాదు, మీ ఆవిడ ఇది కూడా తప్పు చేసింది అని మేము చెప్పం. కానీ ఒకప్పుడు అది పోలీసులు వాళ్ళు వాకబు, వాళ్ళు ఎంక్వైరీలో తేలితే అసలు నీ జీవితం ఏమవుతుంది? 2 లక్షలు ఎక్కడ, నీ జీవితం, నీ సంసార జీవితం ఎక్కడ, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ ఆలోచించడం అమ్మా. బలహీనటువంటి క్షణం అంటారు. ఒక ఓనర్గా ఉండేటటువంటి వ్యక్తి, అతను మనసు బాగాలేకపోవటం ఏంటి, అతను తాగి నీ మీద చెయ్యటం ఏంటి, తాగని నువ్వు అతను కోఆపరేట్ చేయటం ఏంటి? నువ్వు కూడా ఏదో తాగి ఉన్నావు అంటే కనుక ఇంకో విధంగా ఆలోచించవచ్చు. చక్కగా ప్రయాణం చేస్తూ సంసార జీవితం నడుపుతున్నటువంటి నీకేం ప్రాబ్లం చెప్పు. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, చూసేటటువంటి ప్రేక్షకులలో ఇలాంటిది ఏమి ఉండదులే, ఫైనల్గా వచ్చేటటువంటి పరిణామాన్ని ఏదో తర్వాత చూసుకుందాం అని చెప్పి మన కర్తవ్యాన్ని, మన గమ్యాన్ని మర్చిపోయి తాత్కాలికంగా ఇలా డైవర్ట్ అవుతే కనుక జీవితాలు ఇలా నాశనం అవుతామని చెప్పడం గురించి నేను చిన్న సందేశం ఇస్తున్నాను. కానీ ఈరోజు మన ముందుండే సమస్య ఏంటంటే, ఆకాష్ గారు 2 లక్షలు ఇచ్చేసి గుట్టు చప్పుడు కాకుండా అతను ఏదో చేసుకుంటూ జీవితంలో హ్యాపీగా అతను ఉన్నాడు. అతని భార్యతో అతని జీవితం ఎలా ఉందన్నది మనకు అర్థమైంది. ఇప్పుడు నీ జీవితం నీ భర్తతో ఆగమ గోచరంగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని మేము లెక్క తేల్చాలి, అంతే కదమ్మా? ఏం చేద్దాం కళ్యాణ్ గారు? అతనికి ఫోన్ చేయాలి మేడం. అమ్మా శ్యామల, ఒక చిన్న ట్రిక్ ప్లే చేద్దామమ్మా, తప్పదు, ముళ్ళుతోనే తీయాలి. సో నువ్వు అతనికి ఫోన్ కలుపు, మేము మొత్తం ఈ కాన్వర్జేషన్ అంతా రికార్డ్ చేస్తాము. మేము బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టుగా ఏమాత్రం చెప్పొద్దు అతనికి, ఓకే? నువ్వు న్యాచురల్గా ఇంతకుముందు ఎలాగైతే అతనితో మాట్లాడుకుని, బతుమాలుకుని, వామాలుకుని, ఏమండి నన్ను బయటకు వేయండి, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా మాట్లాడు. అతను ఏమంటాడు అనేది మనం రికార్డ్ చేద్దాం. ఒకప్పుడు అతను మెట్టు దిగి వస్తే సరే, లేదంటే లేనటువంటి పక్షంలో ఇది మనం ఎవిడెన్స్ కింద వాడుకుని అతన్ని శిక్షించవచ్చు. ఒకసారి కాల్ చేయమని. వాళ్ళిద్దరి మధ్యన ఇష్యూస్ ఉండే మేడం, వైఫ్ అండ్ హస్బెండ్. హలో సార్. హలో, ఎవరమ్మా? సార్ నేను సార్ శ్యామలను సార్. చెప్పమ్మా శ్యామల. ఏంటి సార్, నాకు అసలు పోలీసులు మా ఇంటికి వచ్చారు సార్. ఏమైందమ్మా? అడుగుతున్నారు సార్, మీరు ఆ రోజు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు సార్, మళ్ళీ మీరు మాట్లాడట్లేదు సార్. అమ్మగారు ఏమో కంప్లైంట్ ఇచ్చారు సార్ నా మీద. దేని గురించి? ఎవరు దేనికి కంప్లైంట్ ఇచ్చారు? మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా సార్,
ఆ డబ్బులు ఎక్కడ ఏంటి ఇంట్లో దొంగతనం జరిగిందని మేడం నా మీద కంప్లైంట్ ఇచ్చేస్తారు, పోలీసులు వచ్చేస్తారు మా ఇంటికి. డబ్బులంటే ఏదో నీ అవసరాల కోసమని నేను ఇచ్చాను కానీ దానికి ఏం సంబంధం? అసలు పోలీసులు వచ్చి ఏవేవో అడుగుతున్నారు సార్. ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి, అసలు దొంగతనం చేసావా, ఇంకెంత చేసావు, ఇవన్నీ అడుగుతున్నారు. నా భర్త చూస్తే నన్ను నువ్వేమో చిట్టి వేసాను అంటున్నావు, వీళ్ళు ఇలా అంటున్నారని నా భర్త అంటున్నారు సార్. నాకు సంబంధం లేదమ్మా, ఏదో డబ్బులు నీ అవసరం కోసం అని ఇచ్చాను. నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఫోన్ చేయడంటే ఎలా సార్? నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. నన్ను జైల్లో పెడతాను అంటున్నారు సార్. నా పరిస్థితి చూడండి సార్. నా చిన్న పాప ఉంది, నా భర్త, నా జీవితం నాశనం అయిపోయేలా ఉంది సార్. అవునమ్మా, గమని నాకేం చెప్తున్నావు? నా మీద దొంగతనం మోపారు సార్. నేను అసలు డబ్బులు తీయలేదు కదా సార్, మీరు ఇచ్చారు సార్. మీరు చెప్పండి సార్, మీరు ఇచ్చారని చెప్పండి సార్. నన్ను జైల్లో పెడతాను అంటున్నారు సార్. నాకు ఆ విషయాలని చెప్పొద్దమ్మా, నేను చాలా బిజీలో ఉన్నాను, నేను ఇక్కడ వర్క్ లో. ఏంటమ్మా నన్ను సతాయిస్తావు? అప్పుడు ఏదో నీ అవసరం కోసం అనేది డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు నేను అదే జరిగిందని నా తప్పు అంటావేంటి? సార్ ఆ రోజు జరిగింది కదా సార్, మీ వల్లనే కదా సార్ అదే. ఇప్పుడు ఏమి తెలియనట్టు వదిలేమంటే ఎలా అవుతుంది సార్ ఇదంతానా? నా వల్ల ఏం జరగలేదమ్మా, ఏదో చూసాను, ఆలోచించాను. నువ్వు కోఆపరేషన్ చేస్తేనే జరిగింది అయిపోయింది అంతే. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేనే డిప్రెషన్ లో నేను బయటకు వచ్చాను, నా వర్క్ లో ఉన్నాను ఇక్కడ. సార్ అలా వదిలేస్తే ఎలా అవుతుంది సార్? నేను ఆ రోజే పని మానేసామని చెప్పాను కదా మా శ్యామల. తప్పు జరిగిందంటే నీ కోఆపరేషన్ అయితే తప్పు జరిగిందా? వాళ్ళు నాకు ఊకే ఫోన్ చేసి నన్ను సతాయిస్తావు ఎందుకు? ఆకాష్ గారు, మేము లైన్ లో ఉన్నాం. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. మేము సుమన్ టీవీ అందమైన జీవితంలో నుంచి మాట్లాడుతున్నాం. మేము బ్యాక్గ్రౌండ్ లో ఉన్నామండి. ఆకాష్ గారు, నాతో పాటు జయ గారు కూడా ఉన్నారు. మా కార్యక్రమం గురించి మీకు తెలిసే ఉంటుంది. దయచేసి ఒక చిన్న విన్నపం, అర్ధాంతరంగా ఫోన్ మాత్రం కట్ చేయకండి. మీరెవరు సార్? మీరు లైన్లోకి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరెవరు? కాదండి, మేము ఆకాశం నుంచి వచ్చాం. అదంతా అనవసరం. మీరు చేసినటువంటి తప్పు పనికి ఈ రోజు అమ్మాయి బాధితురాలయ్యి అనుభవిస్తుంది. మన ఇద్దరం కలిసి చేసాం కదా. తప్పు చేశానండి? కాదండి, మీరు ఇందాక ఏదో కోఆపరేషన్ అన్నారు కదా, మరి ఏం కోఆపరేట్ చేసుకున్నారు ఒకరికొకరు? సార్ మీకు అవన్నీ ఏం అవసరం సార్? మీకు నాకు ఎందుకు అవసరం లేదనేది నేను తర్వాత చెప్తాను. ఈ రోజు ఆ అమ్మాయి జీవితం సందిగ్ధ పరిస్థితిలో ఉంది. ముందు నుయ్యి వెనకట్లు గొయ్యి ఉంది. ఆ అమ్మాయి తెలియక ఒక తప్పు చేసింది. మీరు కూడా తప్పు చేశారు, కాదనట్లేదు. మీరు దానికి పరిష్కార మార్గంగా ఒక 2 లక్షలు ఆ అమ్మాయికి ఇచ్చారు, అది కూడా ఓకే. కానీ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు కూడా మీరే బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. మీరు తాగినటువంటి మైకంలోనో లేదంటే ఒక పెద్దరికం అనేటటువంటి పొగరుతోనో ఆ అమ్మాయిని వశపరుచుకున్నారు. ఆ బలైనటువంటి క్షణంలో ఇద్దరు ఒకటయ్యారు. మీరు 2 లక్షలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఒప్పుకోమంటారా? మీ భార్య ఎదుర్కొంటా వద్దా? అదొక్కటి చెప్పండి. వాళ్ళు పని మనుషులండి. వాళ్ళ పని మనుషులు 100 రకాలు ఎన్నో చెప్తారండి. నేను ఒక ప్రొఫెషనల్, ఒక మంచి పేరు హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని. ఏమంటే మంచి స్టేటస్ లో ఉంది సమాజంలో. మీరు దయచేసి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని చెప్పి మీ పరువు తీయకండి, అర్థమైందా? ఎందుకంటే కనుక మీరు చేసినటువంటిది ఒక చాలా తప్పుడు పని. మీ భార్యని అక్కడ గొంతు కోసారు, ఇంకో ఆడపిల్లి యొక్క శీలాన్ని డబ్బులతో కొనేటటువంటి ప్రయత్నం చేశారు, చెప్పా పెట్టకుండా ఇక్కడి నుంచి పారిపోయారు. పైపెచ్చి ఏంటంటే ఈ రోజు ఎవరు ఉద్యోగం వాళ్ళకి రెస్పెక్ట్ అండి, ఎవరు పని వాళ్ళండి. మనం చేసే పనిని బట్టి మనకి రెస్పెక్ట్ కాదండి, మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నారండి? మేము మీకు మర్యాద ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీరు మానవత్వానికి మర్యాద ఇవ్వండి. మీరు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం మాట్లాడతాను సార్. నేను మర్యాదగానే మాట్లాడుతున్నాను. మీరెవరు నాకు అనవసరంగా ఫోన్ చేసి మీరు ఎట్లా నాకు చాలా అవసరం ఉంది, ఒక బాధ్యత ఉంది, ఇది ఒక సామాజిక పరమైనటువంటి వేదిక. ఆ అమ్మాయి వెళ్ళినట్టు మేము నిలబడతాం. మీరు రక్షించేదానికి ఎంత దూరమైనా మేము ప్రయాణం చేయడానికి మేము రెడీగానే ఉన్నాం. దయచేసి మీరు మర్యాద ఇచ్చి మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం. మీరెవరు అనేటటువంటి హక్కు మీకు లేదు. మీరు తప్పు చేశారు, తప్పును కప్పిపుచ్చుకోవటానికి 2 లక్షలతో అమ్మాయిని కొనేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు ఆ అమ్మాయి మెడ చుట్టూరుని ఉరితాడు బిగుసుకుంది. ఈ రోజు సమాజంలో ముందుకొచ్చి ఒప్పుకుంటే దొంగతనం అవుతుంది, ఒప్పుకోకపోతే ఒక సమస్య అవుతుంది. అందుగురించి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. డబ్బులు ఇచ్చింది మీ ఆయనే, నన్ను ఇలా వాడుకున్నందుకు డబ్బులు ఇచ్చాడు అని చెప్పి ఈ రోజు కాన్ఫరెన్స్ కాల్ మీ భార్య కలిపి మాట్లాడదామా? అవన్నీ మీకేం అవసరం సార్? మళ్ళీ పదే ఆ మాట ఏంటండి? మీడియా తరపున మాట్లాడుతున్నాం మేము. ఒక డాక్టర్ గారు, ఆయన ఒక ప్రొఫెషనల్ లో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉద్యోగాన్ని బట్టి మన వ్యక్తిత్వాలు ఉండవండి. ఉద్యోగం అంత చదువుకున్నారు, మీరు చేసిన పని ఏంటి? ఏం పని చేశారు? దయచేసి వినండి, మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను. మీరు ఆ అమ్మాయితో తప్పు చేశారా లేదా? తప్పు చేయడం అనేది కామన్ అండి. కామనా అన్కామనా అనేది నా ప్రశ్న కాదు. తప్పు చేశారా లేదా అనేది నా ప్రశ్న.
మీరు ఆ అమ్మాయితో తాగినటువంటి మైకంలో ఉండండి, తాగినటువంటి మైకంలో ఉండండి, తప్పు చేశారా లేదా, ఆ తప్పును కప్పు పుచ్చుకోవడానికి 2 లక్షలు ఆ అమ్మాయికి ఇచ్చి వెళ్ళారా లేదా? ఆపదలో ఉందని చెప్పి మేము సహాయం చేసాం అంతే. అక్కడ ఏం ఆపద ఉందని చెప్పిందండి? ఏం ఆపదని చెప్పింది చెప్పండి. శ్యామల నువ్వేం చెప్పావమ్మా? ఆపదలో ఉన్నానని చెప్పావా ఆయనకి? అసలు జరిగింది చెప్పు ఒక్కసారి నువ్వు. అతనికి సుఖాన్ని ఇచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళినట్టుగా మాట్లాడుతున్నాడు అతను. అదంతా తప్పు సార్, లేదు సార్. ఏం అవసరం ఉందని చెప్పిందండి? ఎందుకు మీరు పడుకోక ముందు 2 లక్షలు ఇవ్వచ్చు కదా ఆ అమ్మాయికి అవసరం ఉంటే? పడుకున్న తర్వాత ఎందుకు ఇచ్చారు 2 లక్షలు? మీరు బ్లైండ్గా మీరు మాట్లాడేదే కరెక్ట్ అనుకోమాకండి, ఇక్కడ అన్ని రికార్డ్స్ అవుతున్నాయి. 2 లక్షలు ఆ అమ్మాయి అవసరానికి ఇచ్చాను అని అంటున్నారు ఆకాష్ గారు. ఆ అమ్మాయి అవసరానికి ఇంకో మాట అడుగుతుంది. దయచేసి ఆ అమ్మాయికి జీవన భిక్ష పోయండి, ఆ అమ్మాయి సంసార భిక్ష పోయండి. ఈరోజు భర్త ఒక అనుమానంతో చూస్తున్నాడు, పోలీసులు ఒక అనుమానంతో చూస్తున్నారు, మీ ఇంటి ఆవిడ ఆ అమ్మాయిని ఒక అనుమానంతో చూస్తుంది. ఆ అమ్మాయిని ఈ రోజు ఇలా బతకనివ్వరు. డబ్బులతో సహాయపడటం అనేటటువంటిది గొప్ప కాదండి. హలో సార్, నాకేం అవసరం అండి? మా ఇంట్లో 10 మంది ఆమె ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే లేదు చెప్పేసి మనం పంపించేసాం మేము. మరి మీ ఇంటికి పని కోసం వచ్చిన పిల్లతో మీరు బిహేవ్ చేసేది అదేనండి? అది కరెక్టేనా? ఏ పని అమ్మాయిని ఒంటి పనికి వాడుకున్నారు? ఇంటి పని వంట పని కాకుండా ఒంటి పనికి వాడుకున్నారు మీరు. మరి అలాగని కాదు సార్, అలాగని కాదు. కోఆపరేషన్ ఉంది కాబట్టి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడమాకండి దయచేసి. సూపర్. మీరు ఒక ఆడపిల్ల గురించి కోఆపరేషన్ ఉంది అని అన్నారు, కోఆపరేషన్ లేదు అని ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఈ రోజు మీ ఇంట్లోంచి 6 లక్షల రూపాయలు తీసుకెళ్లారు, అవునా కాదా? మొత్తం ఈ అమ్మాయి మీద మొత్తం 6 లక్షలు దొంగతనం చేసిన, 2 లక్షలు కాదు 6 లక్షలు దొంగతనం చేసినట్టుగా ఈ అమ్మాయి మీద ఇప్పుడు ఉండేటటువంటి అభియోగం. కాదు డాక్టర్ గారు, అసలు అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఏంటండి అమ్మాయిని పట్టుకొని? తాట తీసేవాళ్ళగా కాదు, అదే ఎదురుగుంటూ ఉంటే కనుక ఇంకో విధంగా ఉండేది ఈ సమస్యకి పరిష్కారం. మీరు ఎక్కడో ఉండి ఎక్కడున్నారో తెలియకుండా దొంగచాటును పారిపోయి అక్కడెక్కడో మీ ఆవిడ యొక్క డబ్బులు దొంగతనం చేసి వాటితో మీరు సుఖాలు అనిపిస్తున్నారు కదా ఈ రోజు. అందుగురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏం చేద్దాం కళ్యాణ్ గారు, ఇది కరెక్ట్ కాదండి అసలు. సరే సరే ఓకే ఓకే, మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చాలా గౌరవప్రదం, అంతవరకు ఓకే. ఫోన్ కలుపుదామా మీ భార్యతో? అసలైనటువంటి నిజాలు ఆవిడకి కూడా తెలియాలిగా. శ్యామల ఒక పని చెయ్యమ్మా, మీ మేడంకి ఒకసారి లైన్ కలుపు, డాక్టర్ గారు మాట్లాడతారు. సరే ఓకే, ఫోన్ కలపం. ఎలా పరిష్కరిద్దాం చెప్పండి. ప్రాబ్లం మొదలు పెట్టింది మీరు, ఇక్కడ వరకు తీసుకొచ్చింది మీరు, చివరి దశకు వచ్చిన తర్వాత ఈ సమస్యకి పరిష్కారం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోగలిగితే కనుక మీ భార్య గారికి మేము ఫోన్ చేయం. చెప్పండి దీనికి సొల్యూషన్ చెప్పండి. లాగము ఎందుకంటే ఆవిడ లాగితే కనుక ఇంకా వేరే జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి లాగము. మీరు ఎలా సమస్యకు పరిష్కారం చెప్తారో అదొకటి చెప్పండి అంతే. మాకు శ్యామలకి న్యాయం జరగాల్సిందేనండి, అట్లా ఊరుకునేదే లేదు, ఆ పిల్లకి న్యాయం జరగాలి. ఆకాష్, సమస్య మొదలుపెట్టింది మీరు, ఓకే. ఆ అమ్మాయిని కూడా ఇంతకు ముందు ఈ ఫోన్ కలప ముందు కూడా ఆ అమ్మాయికి కూడా బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. నువ్వు ఇంటి పని వంట పనికి వెళ్ళిన దానివి నువ్వు ఆ పని చేయవలసినటువంటి అవసరం ఏంటి? గౌరవ మర్యాద అనేటటువంటిది ఓనర్ గారికి ఇవ్వచ్చు, కానీ అంత మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఒకప్పుడు నిజంగా ఈ 2 లక్షలు అనేటటువంటి అంశం మీద మీ ఇంటి ఓనర్ ఆమె పోలీస్ కంప్లైంట్ పెట్టకుండా ఉంటే కనుక ఈరోజు నేను బాధితురాలని నువ్వు మా దగ్గరకు వచ్చి ఉండేదానివి కాదు. నువ్వు ఇప్పుడు చిక్కుముళ్ళలో ఉంటాం, పోలీసులు నీ మీద కేసు పెడతామని థ్రెట్ చేయటం, నీ భవిష్యత్తు ఆగమగోచరంలోకి వెళ్ళే పరిస్థితి ఉండటంతో నువ్వు మాకు ఫోన్ చేసావని చెప్పి ఆ అమ్మాయికి గట్టిగానే చెప్పాం. అలాగే మీకు కూడా చెప్తున్నాం, మీరు ఇంట్లో ఎందుకు డబ్బులు దొంగతనం చేశారు, లేదా ఇంట్లో మర్యాదపూర్వకంగానే తీసుకెళ్లారా, ఆ డబ్బుల మీద చెప్పి తీసుకెళ్ళినటువంటి డబ్బుల మీద మీ భార్య ఎందుకు కేసు పెట్టింది, మీ భార్యాభర్తల సమస్య ఏంటి అనేది మాకు అనవసరం. కానీ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి చాలా ఏదో దయాదాక్షిణ్యాల మీద ఇచ్చినటువంటి 2 లక్షల వల్ల ఈరోజు ఆ అమ్మాయి నెత్తి మీదకి వచ్చి పడింది. దానికి మీరు ఏం పరిష్కారం చెప్పాలి అని అనుకుంటున్నారని చెప్పండి. ఈ 2+4 మొత్తానికి సమాధానం కావాలి కదా భార్యకి. సో ఆకాష్ ఏం చేయాలనుకుంటున్నారు? సరే సార్, ఏదో భయం మిస్టేక్ వల్ల మాకు అలా జరిగిపోయింది, ఏదో ఒక టెన్షన్ లో ఉండే ఒక పొరపాటు అనేది జరిగిపోయింది సార్. మీరు దాన్ని ఏం చేయమంటారు? సరే సరే, ఇప్పుడు రెస్పెక్టబుల్ గా మాట్లాడుకుందాం. 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. మొత్తం ఓనర్స్ అంతా కూడా, మొత్తం బరువు బాధ్యత అంతా కూడా మీ నెత్తిమే తీసుకోవాలి. అంటే ఏంటంటే 6 లక్షలు నేనే తీసుకెళ్ళాను, బిజినెస్ పెట్టుకోవటానికి తీసుకెళ్ళాను అనేటటువంటి విధంగా మీ భార్యతో మీరు చెప్పుకోవాలి. నెంబర్ 1. మరి ఇంతకు ముందు తీసుకెళ్ళావా అంటే లేదు అని ఎందుకు చెప్పానంటే భయపడో లేదంటే ఇంకో ఆలోచనతోనో నేను ఆ విధంగా చెప్పవలసింది అనేటటువంటి ఆ కథ ఏ విధంగా మీ భార్యతో మీరు అల్లుకుంటారు అనేటటువంటిది మీ ఇష్టం. ఈ అమ్మాయి పేరు మాత్రం రాకూడదు.
సరే సార్, ఇప్పుడు మీరు 6 లక్షల రూపాయలు అంటే ఎక్కడి నుంచి తీసుకురాను సార్? నేను అసలు బాగా టెన్షన్ లో ఉన్నాను. నేను నీ టెన్షన్ కంటే ఆ అమ్మాయి టెన్షన్ 100 రెట్లు అమ్మాయి ఎక్కువ. జీవితం చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా కూర్చొని ఆలోచిస్తే 100 పరిష్కార మార్గాలు కళ్యాణ్ గారు, సమస్య అతని వల్ల మొదలైంది, పరిష్కారం అతనే చూడాలి. కానీ ఖచ్చితంగా మీరు చూడాల్సింది. ఆలోచించుకోండి, మీ భార్యకి ఎలా చెప్తే తను ఒప్పుకుంటుందో ఆలోచించండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన 1.25 గొడవలు ఉన్నాయ్యా, భార్య భర్తల మధ్యన. మీరు ఎన్నో సందర్భాల్లో నానా కథలు చెప్పుంటారు. ఇప్పుడు కూడా 6 లక్షలు పట్టుకెళ్ళలేదని చెప్పేది ఒక కట్టుకదే కదా. ఇప్పుడు అదే 6 లక్షలు మళ్ళీ నీ జేబులోనే ఉన్నాయి, లేదంటే నెల రోజుల తర్వాత వస్తాయని చెప్పి ఇంకో కథ చెప్పు మీ భార్యకి. అది మీ ఇష్టం. సరే సార్, నా మీద కూడా ఏం రాకూడదు. బై మిస్టేక్ ఏదో మాకు అట్లా పొరపాటు జరిగిపోయింది. ఓకే, నా కాపాడండి, నా లైఫ్ ని కాపాడండి, ఇక్కడ ఆమెకు ఒక మంచి లైఫ్, నా ఆమెకు కాపాడండి. నేను ఒప్పుకుంటున్నాను. మా ఫ్యామిలీ మ్యాటర్ మాకు వదిలేసేయండి. ఓకే, ఓకే. అమ్మాయికి నేను న్యాయం చేస్తాను. చాలా నచ్చావు. ఇప్పుడు ఒకప్పుడు ఇదే మాట మీద నిలబడకపోతే కనుక మొత్తం నువ్వు ఇప్పుడు మాట్లాడిందంతా కూడా ఆడియో రికార్డింగ్ మా దగ్గర ఉంది. మేము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి కూడా మేము సంకోచించాం. ఈ శ్యామల వాళ్ళ భర్తకి చెప్పే విధంగా మేము చెప్పుకోగలం, మీ భార్యకి చెప్పే విధంగా మేము చెప్పుకోగలం, ఆ అమ్మాయి సంసార జీవితం పాడవకుండా కూడా అమ్మాయిని కాపాడగలం. కాబట్టి మొత్తం నీ జుట్టు మా చేతిలోనే ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి మాట మీద నిలబడి ముందుకు. ఇంకొకటి సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను, చెప్పండి. నా విషయంలో మీరు ఎవరికి చెప్పకండి, నాకు అర్థమైపోయిందా? నేను చెప్పలే అమ్మ, మళ్ళీ నీకు చెప్తున్నాను, నువ్వు చేసినటువంటిది ఏమి పుణ్య కార్యక్రమం, గొప్ప కార్యక్రమం కాదు, చాలా భయంకరమైనటువంటి కార్యక్రమం. ఈ రోజు అందమైన జీవితం అనేటటువంటి ఈ వేదిక ఉంది కాబట్టి నువ్వు ఈ రోజు వచ్చి మమ్మల్ని ఆశ్రయించి ఇందులోంచి గట్టెక్కో. లేదంటే నీ జీవితం ఎంత భయంకరంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకో. ఇటువంటి తప్పులు చేసేటటువంటి ప్రతి అబ్బాయికైనా అమ్మాయికైనా మా వేదిక ద్వారా ఒకే విన్నపం, దయచేసి ముందు చూపుతో ఆలోచించండి. ఇక్కడ అయిపోయింది కదా, తర్వాత పరిణామాలు తర్వాత చూసుకుందాము, నిదానంగా జారుకుందాం అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం నమ్మేటటువంటి వాళ్ళు కర్మ అనేటటువంటిది ఇంకో జన్మలో ఉండదు. ఆ శిక్ష అనేటటువంటిది ఇప్పుడే పడుతుంది. అదే నువ్వు ఈ రోజు అనుభవిస్తున్నావు. అదృష్టం కొలిది మేము ఇంటర్వ్యూ అవటం వల్ల నీ పరిష్కారం సద్గుణంగా అయింది. జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే కుటుంబం, ఉద్యోగం, పిల్లల యొక్క భవిష్యత్తు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఒకే ఒక తప్పుతో అన్ని గాలికి ఆవిరైపోయేటటువంటి అవకాశం ఉంటుంది. నీది కూడా అదే పరిస్థితి. అర్థమైందమ్మా? రైట్. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలమ్మా. ఓకేనా? ఓకే మేడం. అయిపోయింది, వదిలేసే ఒక అమ్మా. నిజంగా ఈ అందమైన జీవితం ద్వారా నా జీవితానికి ఒక అర్థం తెలిసింది మేడం. లేకపోతే పరిస్థితి ఏమైపోతుందో కూడా నాకు తెలిసేది కాదు మేడం. రైట్ మేడం. ఓకేనమ్మా. ఇంకా అక్కడ ఆవిడకి ఎప్పుడైతే అప్పుడు ఆవిడకి డబ్బులు అందుతాయో, లేదంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటారో, ఆవిడ ఖచ్చితంగా కేసు వాపస్ తీసుకుంటుంది. లేదంటే ఒకప్పుడు అవసరమైతే కనుక మేము కూడా ఇంటర్వ్యూ అవుతాం, ఆవిడతో కూడా చెప్తాము. దయచేసి మీరు చూసుకోండి, ఆ అమ్మాయి ఎవరినో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటే ఆ అమ్మాయిని ఇరికించొద్దని చెప్పి మీ ఓనర్ అమ్మకు కూడా మేము చెప్పుకునే ప్రయత్నం చేస్తాం అమ్మా. ఓకేనా? రైట్. ఆవిడ కేసు ఓకే అండి. రైట్ అండి. అతనికి అర్థమైంది కళ్యాణ్ గారు. మేడం, శ్యామల దగ్గర నుంచి 2 things. శ్యామల దగ్గర నుంచి అతను నెంబర్ తీసుకోవాలి. ఈ రోజు ఇలా మాట్లాడినటువంటి వ్యక్తి రేపు ప్లేట్ ఫిరాయించడం అనేది మనకు నమ్మకం లేదు. ఎందుకంటే అతను ప్లాన్ బి, ప్లాన్ సి ఏవో రకరకాల ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్ పెట్టిన తర్వాత మనం ఫోన్ పెట్టేంత వరకే అతను మాట్లాడు. కాబట్టి అతని నెంబర్ కూడా మనం తీసుకోవాలి. ఇంకా శ్యామల యొక్క కథ కంచికి చేరినట్టు కాదు. ఎందుకంటే మనం నెక్స్ట్ స్టేజ్ లో కూడా, అంటే ఆ అమ్మాయి మీద పడినటువంటి కేసు కూడా వాపస్ తీసుకునేంత వరకు పోరాటం అనేది కొనసాగాలి. తనకి మనం సపోర్ట్ చేయాలి. కానీ మీరు పదే చెప్తా ఉన్నారు చూడండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం ఏం చేసినా ప్రతి క్షణం కూడా మెలకువతో, జాగరూకతో, అంటే దానివల్ల ఇబ్బంది మనకి కలగకూడదు, మన కుటుంబ సభ్యులకి కలగకుండా ముందుకు వెళ్ళాలి కదండి. అవునమ్మా. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. నమస్తే.